సింగరేణిలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో అండర్ గ్రౌండ్ విధులకు మెడికల్ అన్ఫిట్ అయిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ట్రేడ్మెన్స్లకు సర్వీస్లోని సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం సింగరేణి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అండర్గ్రౌండ్ అనిపోయిన వారికి సూటబుల్ జాబును ట్రేడ్స్మెన్ ఐక్యత అన్ఫిట్ అయిన ట్రేడ్స్మెన్ కు ఈపీ ఆపరేటర్ కు సూటబుల్ జాబులను అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయిన ట్రేడ్స్మెన్ కు ఈపీ ఆపరేటర్ మళ్ళీ ఒక కొద్ది ఏడాది జరగండి సార్ ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి మైనింగ్ స్టాఫ్ కు ట్రేడ్స్మెన్స్ కు మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మేము అందరం కూడా సంతోషించాం. కానీ అందులో తిరకాసు పెట్టారు. మైనింగ్ స్టాఫ్ ఒకటి, ట్రేడ్స్మెన్కు సూపర్వైజర్ మాత్రమే సూటబుల్ జాబులు ఇస్తాం వన్ టైమ్ మేజర్గా, మిగతా ట్రేడ్స్మెన్కు లేదనే క్లారిఫై రాయడం వల్ల ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్స్మెన్స్ అందరూ కూడా ఆవేదనకు గురైనలు. గతంలో ఏఐటీసీ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మైనింగ్ స్టాఫ్కు మరియు ట్రేడ్స్మెన్ అందరికీ, సూపర్వైజర్కు, ట్రేడ్స్మెన్ అందరికీ కూడా మరి సూటబుల్ జాబులు ఇచ్చారు. ఇప్పించిన చరిత్ర కూడా ఏఐటీసీకి ఉంది. కానీ ఈనాడు ఒంటెత్తి పోకడబోయే యాజమాన్యం గుర్తింపు సంఘం వాళ్ళ సంఖలో ఏరి యాజమాన్యం ఏ సర్కులర్ విడుదల చేసినా వాళ్ళకు గంగిరెద్దులో తలూపడం తప్పించి కనీసం యాజమాన్యం నిలదీసే పరిస్థితిలో ఈరోజు గుర్తింపు సంఘం లేదు. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టాం. ఈరోజు జియో ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ధర్నా చేస్తూ ఉన్నాం? నువ్వు గతంలో మాదిరిగా సమ్మె సందర్భంలో మేము అగ్రిమెంట్ చేసి సర్కులర్ జారీ చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఓవరాల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు విధి విధానాలు తెలుపకుండా ఈరోజు ఒంటెత్తి పోకడతో సర్క్యులర్ చేసి ట్రేడ్స్మెన్స్కు, ఈపీ ఆపరేటర్కు అన్యాయం చేసినావు. కాబట్టి తక్షణమే వాళ్ళకు కూడా మరి సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి నడుస్తుందంటే టెక్నీషియన్ ద్వారానే ఈరోజు సింగరేణి వ్యవస్థ నడుస్తూ ఉంది. టెక్నాలజీ పెరిగింది. ఒక్కరోజు ట్రేడ్స్మెన్ సమ్మె చేస్తే రేపు పొద్దున ఎక్కడి యంత్రాలు అక్కడ బంద్ అవుతాయి. అది మర్చిపోయి ఈరోజు వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే ఏఐటీయూస్గా ఊరుకోబోని తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ఈరోజు ఏఐటీసీ ధర్నాలు చేస్తూ ఉంటే టీబీజీ కేసుల వల్ల వచ్చి ఏఐటీసీని బదనాం చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ అగ్రిమెంట్ చూసుకుంటే తెలియదని చెప్తా ఉన్నాను. మిత్రమా, ఎవరిని పిలిచి అగ్రిమెంట్ చేశారు, అగ్రిమెంట్లో ఏం సంతకాలు పెట్టారు, ఏం పొందపరిచారో బయటికి తీయండి, కార్మిక వర్గానికి చూపెట్టండి. కానీ ఈరోజు మేము యాజమాన్యాన్ని నిలదీస్తా అంటే మీరు ఏఐటీసీని ఈరోజు బదనాం చేస్తూ ఉన్నారు. అంటే మీరు సింగరేణి ట్రేడ్స్మెన్ పక్కన, ఈపీ ఆపరేటర్ పక్కన ఉండి మాట్లాడతారా? సింగరేణి యాజమాన్య సపోర్ట్ మాట్లాడతానంటే మీరు ఎలాంటి సంఘం ఇవ్వాలో అర్థమవుతా ఉన్నది. మిత్రమా, ఇది కాదు ట్రేడ్ యూనియన్ అంటే. కార్మికునికి అన్యాయం జరిగినప్పుడు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిలదీసే శక్తి ఉంటేనే ట్రేడ్ యూనియన్ నడపాల. కానీ ఈ లోపాకార ఒప్పందాలతోని అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతూ ఉన్నావు. ఒక అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర నీ టీబీజీకే సంఘం లేదు. గత 12 ఏళ్ళుగా మీరు రాజ్యం వెళ్తా ఉన్నావు ప్రభుత్వంతో. నీడ ఏ అగ్రిమెంట్ చేశారు కార్మిక వర్గానికి? ఎస్ రైట్, అడుగుతా ఉన్నాం. మేము చేయలేకపోవచ్చు, నువ్వు చేసింది ఏదో చేసి చూపెట్టాలని తప్పించి ఈరోజు ఏం చేత కాకుండా ప్రభుత్వం ఉండి ఇలా ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఉండి ఈరోజు ఒక అగ్రిమెంట్ కూడా గుర్తింపు సంఘం వదిలే చేయలేని చేత కాని సంఘం మీరు ఇలా పోరాడి చేసే ఏఐటీసీని విమర్శిస్తారంటే కార్మిక వర్గం చూస్తూ ఉన్నది. కార్మికులు తప్పకుండా సరైన టైంలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ట్రేడ్స్మెన్ సోదరులందరికీ, ఈపీ ఆపరేటర్లందరికీ, అన్ఫిట్ అయిన అందరికీ సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం.